హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్లో నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈ వీక్ ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ చూడబోతున్నాం? చిన్న చిన్న పట్టు ఐటమ్ 5000 బిలోటివి ప్లస్ వచ్చి మనకు చిన్న చిన్న డైలీ వేర్ కి కొద్ది చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకునేటట్టు కోటా సారీస్, ఫ్యాన్సీ సారీస్ అవి చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చి మెటీరియల్ వచ్చి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. మెటీరియల్ వచ్చి చాలా స్మూత్ ఉంటుంది మేడం. ఇది ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది మెటీరియల్. దానికి వచ్చి మంచి పింక్ కలర్ సాటిన్ బార్డర్ ఇస్తున్నాం అనమాట. సారీ మొత్తం మీద షోల్డర్ మీద మొత్తం షేడెడ్ గా వెళ్తుంది మేడం. ఇక్కడ వచ్చి లైట్ వస్తుంది, కిందకి వచ్చేటప్పుడు మన డార్క్ వస్తుంది, క్రీమ్ అండ్ పింక్. సారీ మొత్తం షోల్డర్ మీద వచ్చి పింక్ కలర్ వస్తుంది. మన కుర్చీల దగ్గరికి వచ్చేటప్పటికి మంచి బ్రౌన్ కలర్ ఇస్తున్నాం అనమాట. బ్రౌన్ మీద మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. మెటీరియల్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. సాటిన్ బార్డర్ వచ్చేటప్పటికి ఏంటంటే మంచి షైనింగ్ క్లాత్ వచ్చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. సారీ మొత్తం కంప్లీట్ పార్ట్ అంతా కూడా మనకి బ్రౌన్, క్రీమ్ అండ్ బ్రౌన్ సేమ్ కంటిన్యూషన్ అవుతుంది. దీనికి వచ్చేసి మనము పళ్ళు సేమ్ కాంట్రాస్ట్ మీద ఇట్లా బ్రౌన్ కలర్ లాగా తీసుకొని సేమ్ మ్యాంగో డిజైన్ తీసుకొని హైలైట్ చేస్తాం మేడం. ఓకే, సో బ్లౌజ్ దీనికి వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి? yes మేడం, ఇందులో మనకు సేమ్ బేసిక్ సేమ్ వస్తుంది, జస్ట్ బోర్డర్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 895 రూపీస్ లో మనకి అవైలబుల్ అవుతుంది. ఓకే, 895 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మేడం, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మంచి మనం సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి క్రీమ్ కలర్ బేసిక్ అనేది వస్తుంది. అటు సైడ్ కలర్స్ చేంజ్ అవుతాయి. మంచి దానికి కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. మరి లైట్ కనకాంబరం షేడ్ లాగా డిజైన్ చేశారు. దానికి ఒక చిన్న జరీ బార్డర్ లాగా ఇచ్చేసి లైన్స్ లాగా డిజైన్ చేస్తారు. లైన్స్ మేడం. కిందకి వచ్చేటప్పుడు మస్టర్డ్ డిజైన్ ఇస్తున్నాం. సో మంచి బేసిక్ వచ్చి క్రీమ్ కలర్ మీద ఇక్కడ పైన వచ్చి పింక్ వస్తుంది, కింద వచ్చి మంచి మస్టర్డ్ మీద వచ్చేసి లైన్స్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. సేమ్ డిజైన్ అనేది సేమ్ ఉంటుంది, కలర్ కాంబినేషన్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. సో దీనికి పళ్ళు కూడా మనం సింపుల్ గా ఇచ్చేస్తున్నాం మేడం. సో సింపుల్ గా మస్టర్డ్ అండ్ పింక్ తీసుకొని గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మన ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మీద వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్ లాగా వస్తే ఇంకా హైలైట్ అవుతుంది. దీనికి వచ్చి డిజైనర్ బ్లౌజ్ అనేది మనం ఇస్తున్నాం అనమాట. రన్నింగ్ బ్లౌజ్ కాకుండా సెపరేట్ గా డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాం. క్రీమ్ అండ్ పింక్ అండ్ మస్టర్డ్ తోటి డిజైన్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది మేడం. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. సేమ్ బేస్ క్రీమ్ వస్తుంది మేడం, జస్ట్ బార్డర్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1275 రూపీస్ లో మనకు అవైలబుల్. సో ఓన్లీ 1275 రూపీస్ కి విత్ డిజైనర్ బ్లౌజ్ మనకి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి పట్టు సారీ మేడం, చాలా బాగుంటుంది. ఇది వచ్చి మా సఖీ ఫ్యాషన్ స్పెషల్ అని చెప్తాం అన్నమాట మేము. ఇది వచ్చేసి పైన వచ్చేసి మంచి ప్యూర్ పట్టు మీద పైన వచ్చేసి పింక్ బార్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. మళ్ళీ ఒక చిన్న జరీ బార్డర్ ఇచ్చేస్తున్నాం, అది మళ్ళీ మస్టర్డ్ ఇస్తున్నాం అనమాట. షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పుడు బూటీస్ అనేది దగ్గరగా వస్తుంది. మంచి మెరూన్ కలర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ బూటీస్ వచ్చేస్తుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ లాగే వెళ్తుంది మేడం. లోపలికి వచ్చేటప్పుడు కొంచెం దూరంగా వస్తుంది బూటీస్ కంటిన్యూషన్ అవుతుంది. ఎస్ మేడం, బార్డర్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. మెరూన్ కలర్ పింక్ అండ్ వేరియేషన్ కోసం గోల్డ్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, పళ్ళు కూడా మంచి పింక్ కలర్ మీద ఇచ్చేసి హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం, చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా స్మూత్ గా ఉంటుంది కూడా. బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం, పింక్ కలర్ ఇచ్చేస్తాం. పింక్ కలర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాం. చిన్న చిన్న అకేషన్స్ కి రెగ్యులర్ గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనకి పండుగలు అవన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పట్టులో ఈ వెరైటీస్ అనేవి చాలా సింపుల్ గా ఒక డిగ్నిఫైడ్ లుక్ కూడా తెస్తాయి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 3950 రూపీస్ లో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే, 3950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? పట్టులో ఇది ఒక ఐటమ్ మేడం, ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పైన మొత్తం ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. దానికి వచ్చి మంచి ఒక పింక్ కలర్ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట. సేమ్ మళ్ళీ కింద వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ వస్తుంది, డార్క్ బ్లూ కలర్ లాగా వచ్చేటప్పటికి రిచ్ లుక్ గా వస్తుంది. కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అనమాట. మొత్తం సారీ మొత్తం కూడా బుట్టి స్టైల్ వస్తుంది. ఆ బుట్టిలో కూడా 2 టైప్ ఆఫ్ వేరియేషన్ తీసుకున్నాం. మంచి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం, అందులో మరి కూడా ఒక మ్యాంగో వర్క్ లాగా డిజైన్ తీసాం అనమాట. గోల్డ్ కలర్ తో ఒకటి అండ్ సెల్ఫ్ కలర్ ఒక బుట్టి స్టైల్ వస్తుంది అనమాట. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలా అవుతుంది. మొత్తం కూడా మనకి బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ కింద బార్డర్ కూడా అలాగే చేస్తున్నాం మేడం. పింక్ అండ్ యాంటిక్ స్టైల్ జెరీ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాం. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి బుటీ కొంచెం హెవీగా ఉంటుంది. మన కుర్చీల పార్ట్కి వచ్చేటప్పటికి కొంచెం బుటీ దూరంగా వస్తుంది అనమాట. ఓకే, సో మనకి సెల్ఫ్ బుటీస్ అనేవి కంటిన్యూస్ అవుతాయి. ఈ గోల్డ్ బుటీస్ ఏంటంటే మన ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం దూరంగా ఉంటుంది. ఓకే, పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా కొంచెం రిచ్ గా ఇచ్చేస్తున్నాం.
చాలా హెవీగా డిజైన్ చేశారు. కొంచెం హెవీ డిజైన్ గా రిచ్ లుక్ మొత్తం పింక్ అండ్ వైలెట్ తీసుకొని గోల్డ్ కలర్ ఫిల్లింగ్ ఇస్తూ చాలా హైలైట్ రిచ్ గా చేశారు. బ్లౌజ్ కూడా మంచి జాకార్డ్ సెల్ఫ్ లాగా వచ్చేసరికి చాలా రిచ్ లుక్ వస్తుంది. జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. చాలా స్మూత్. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3975 రూపీస్ లో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే, 3975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ప్యూర్ పట్టు మీద ప్లెయిన్ ఐటమ్ మేడం, చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. ఈ మంచి మ్యాంగో మస్టర్డ్ కి డబుల్ కలర్ బార్డర్స్ ఇచ్చాం మేడం. దీనికి కూడా ఏంటంటే పైన మంచి పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేసాం మేడం. మళ్ళీ చిన్న జరీ బార్డర్ లాగా హైలైట్ చేసాం. సారీ మొత్తం మంచి మ్యాంగో మస్టర్డ్ మీద సెల్ఫ్ లైన్ లాగా వెళ్తుంది మేడం, అంటే అడ్డ లైన్స్ క్రాస్ లైన్ లాగా వెళ్తుంది. మనకి చూస్తే షైనింగ్ గా కూడా ఉంది. సైడ్ నుంచి చూసినా ఎటు నుంచి చూసినా కూడా మనకి షైనింగ్ అనేది కనిపిస్తుంది. ప్యూర్ పట్టు మీద లైట్ వెయిట్ సారీ మేడం, చాలా లైట్ వెయిట్ ఉంది. సో బార్డర్ కూడా సేమ్ మేడం, కింద వైలెట్ పింక్ అండ్ గోల్డ్ బార్డర్ హైలైట్ చేశారు. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం, పింక్ కలర్ ఇచ్చేస్తున్నాం. పింక్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కంటిన్యూషన్ ఇచ్చేసాం. మంచి పింక్ కలర్ ఇచ్చేసాం, బోర్డర్స్ అనేది కంటిన్యూ ఇచ్చేసాం. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. yes మేడం, ఇందులో మన దగ్గర 12-15 కలర్స్ ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుంది మేడం. ఓకే, అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ దొరుకుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2850 రూపీస్ లో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే, 2850 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మరి మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూసేద్దామా? సో వ్యూవర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. రాజు గారు, మరి మా వ్యూవర్స్ కోసం ఈ శారీ గురించి అండ్ ఒక 3 రేట్స్. మంచి డిజైనర్ శారీ మేడం. ఈ ఫ్యాబ్రిక్ అంతా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. మంచి దానికి వచ్చి ఒక కలర్ ప్యాచ్ కలర్ తోటి డిజైన్ చేస్తాం మేడం. కుర్చీలకు వచ్చేటప్పటికి ఇది మంచి బనారస్ జార్జెట్ మీద జరీ బుటీ స్టైల్ వస్తుంది మేడం. సో దీని కాస్ట్ వచ్చి మనకు 3400, 3500, 3600. ఓకే, సిల్క్ అంటారు మేడం ఈ ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది మేడం, జస్ట్ రెగ్యులర్ వేర్ కి డైలీ వేర్ చాలా బాగుంటుంది. చాలా యూనిక్ గా ఉంది కదా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్. దీనికి వచ్చేసి మంచి ఒక సిల్వర్ ప్యాచ్ అనేది ఇచ్చేస్తుంది మేడం. ఇదంతా జూట్ ప్యాచ్ వస్తుంది మేడం. దానికి కొంచెం చిన్న వెరిఫికేషన్ కోసం బ్లాక్ కలర్ గోల్డ్ తోటి ఒక ప్యాచ్ ఇస్తున్నాం. దీనికి షోల్డర్ పార్ట్ వచ్చేటికి లైన్స్ లాగా ఇస్తుంది, మంచి బ్రౌన్ అండ్ రెడ్ కలర్ మీద లైన్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. లైన్స్ వస్తుంది మేడం. టోటల్ మల్టీ కలర్ లాగా వస్తుంది మేడం. సారీ అంతా ఏంటంటే టోటల్ మల్టీ కలర్ మీద వచ్చేస్తుంది. సో మనకి షోల్డర్ పార్ట్ రెడ్ వస్తుంది, ఇంకా సైడ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ వస్తుంది. మీరు కుర్చీలోకి వచ్చేటప్పటికంతా 3 కలర్స్ అనేది డిజైన్ వచ్చేస్తుంది. మంచి బ్లూ అండ్ పింక్ అండ్ బ్లూ కాపర్ సిల్వర్ బ్లూ అండ్ రాణి పింక్ లాగా వచ్చేస్తుంది. రాణి పింక్. పళ్ళు మాత్రం మనం బ్లాక్ ఇస్తున్నాం మేడం. మంచి బ్లాక్ కలర్ మీద ఇట్లా ప్రింటెడ్ స్టైల్ అన్నిటికీ కాంట్రాస్ట్, అన్ని కలర్స్ కి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ ఇచ్చేస్తాం. సో బ్లాక్ మీద కూడా మనం డిజైన్ తీసుకొని హైలైట్ చేసి సిల్వర్ ప్యాచ్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ చేసేసాం. ఓకే, అండ్ బ్లౌజ్ మాత్రం దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి బ్లూ కలర్ కాంట్రాస్ట్ అనేది ఇచ్చేస్తున్నాం. అండ్ ఇందులో కూడా మనకి సెల్ఫ్ లైన్స్ లాగా డిజైన్ కూడా హైలైట్ అవుతుంది. కొద్దిగా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది. చిన్న పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది సారీ. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఇది డిజైనర్ పీస్ మేడం, ఓన్లీ 1 కలర్ మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 1250 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 1250 రూపీస్ కి ఈ డిఫరెంట్ యూనిక్ డిజైనర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, చూస్తాం కదా ఈ సారీస్ అన్ని కూడా మనకి AS రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినట్టు లేటెస్ట్ కలెక్షన్ దగ్గర నుంచి పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ వేర్, పెట్టుబడి సారీస్, రెగ్యులర్ వేర్ సారీస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ఉప్పాడ సీకో అంటారు మేడం. ఇది యాక్చువల్ గా ఐటమ్. ఇది వచ్చి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. పైన మొత్తం ఒక చిన్న గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం. ఒక గ్రీన్ కలర్ టచ్ కూడా ఇస్తున్నాం అనమాట. మంచి బ్లాక్ కలర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ బుటీ స్టైల్ తీసుకున్నాం. ప్రతి ఒక్క మ్యాంగో బుటీలోనే ఒక పికాక్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు మేడం. మళ్ళీ చిన్న పికాక్ డిజైన్ అనేది మళ్ళీ స్మాల్ బుటీ హైలైట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ గా ఒక లైన్ అంతా కూడా మనకి పెద్ద పికాక్ బుటీ అండ్ నెక్స్ట్ చిన్న పికాక్ బుటీ. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వస్తుంది, స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది. సో దీని కింద బార్డర్ వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం మేడం. ఇదంతా పట్టు బార్డర్ తో నేస్తారు మేడం. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సీకో వస్తుంది. ఇది వచ్చే ఈ పార్ట్ మాత్రం పట్టుతో వదిలేస్తారు, కొద్దిగా షైనింగ్ లాగా వస్తుంది మేడం. సో అందులో కూడా మళ్ళీ బుటీ స్టైల్ ఇచ్చేస్తున్నారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్. సో బ్లాక్ మీద గ్రీన్ కూడా చాలా హైలైట్ అయింది. బ్లాక్ మీద ఏ కలర్ అయినా కూడా చాలా బాగుంటుంది, చాలా ఎలివేట్ అవుతుంది. పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్ తోటి తీసుకున్నాం. సో కాంట్రాస్ట్ బార్డర్స్ ఎలాగో మనం గ్రీన్ తీసుకున్నాం కాబట్టి మంచి మ్యాంగో డిజైన్ మీద పికాక్, కొద్దిగా పెద్ద పికాక్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారన్నమాట. అండ్ కిందంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లాక్ కి కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకొని 2 సైడ్స్ మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 4-5 కలర్స్ మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 3700 రూపీస్ లో అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే, 3700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? బనారస్ లో జూట్ పట్టు అంటారు మేడం.
చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ. ఇది మంచి ఆరెంజ్ ముఖ్యంగా కలర్ చాలా soft గా చాలా ఉంది సాఫ్ట్ material. ఉంటుంది మేడం మెటీరియల్ ఇది. అండ్ ఫాల్ మెటీరియల్. ఈ బార్డర్ లో కూడా ఏంటంటే మీకు 3-4 కలర్స్ ఇస్తున్నారు మేడం. అవును. మంచి ఆరెంజ్, పింక్, వైలెట్ కలర్ అండ్ బ్లూ డిజైన్ లో వచ్చేటట్టు గోల్డ్ తోటి డిజైన్ అన్ని చేస్తారు. బ్రైట్ కలర్స్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ కి అన్ని కూడా మంచి Yes, బ్రైట్. మళ్ళీ ఈ జరీ కూడా మీకు యాంటిక్ జరీ లాగా వస్తుంది సారీ ఇది. దీనికి వచ్చేసి మళ్ళీ మిడిల్ లో మొత్తం యాంటిక్ బుటీ ఇస్తున్నారు మేడం. అట్లా గోల్డ్ కలర్ కాకుండా ఇట్లా డల్ కలర్ కాకుండా కొంచెం డిజైన్ Antique యాంటిక్ style స్టైల్ లో లాగా డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే booties అనేది continue కంటిన్యూషన్ అవుతుంది. ఇటువంటి సారీకి చిన్న కింద బార్డర్ ని చాలా హైలైట్ చేస్తారు మేడం. మంచి ఇంక్ బ్లూ కలర్ డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా మంచి ఒక లతల్ లాగా డిజైన్ తీసుకొని ఫ్లవర్ వర్క్ లాగా డిజైన్ చేశారు. ఆరెంజ్ ఇలా డిఫరెంట్ షేడ్స్ లో ఫ్లవర్స్ ని హైలైట్ ఒక లైన్ అంతా మళ్ళీ పింక్ లో డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు అనమాట. సో ఇలా కొంచెం డిఫరెంట్ గా తయారు చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే. సో దీనికి పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి పళ్ళు కూడా మనకి కంప్లీట్ యాంటిక్ యాంటిక్ స్టైల్ తీసుకున్నారు. యాంటిక్ ఇచ్చేసారు మేడం. మంచి కంప్లీట్ బ్లూ కలర్ మీద ఇంకో బ్లూ కలర్ మీద యాంటిక్ స్టైల్ లాగా డిజైన్ ఒకటంతా చేశారు. ఫ్లవర్ బంచ్ అండ్ నెక్స్ట్ అంతా కూడా యాంటిక్ స్టైల్ యాంటిక్ స్టైల్ కడ్డీ లాగా డిజైన్ చేశారు. ఇది బ్లౌజ్ మేడం. బ్లౌజ్ కూడా మనం ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ కంటిన్యూషన్ చేశారు. పార్టీస్ వాటన్నిటి కూడా చాలా హైలైట్ అవుతాయి. చాలా హైలైట్ అవుతుంది. ఇటువంటి సారీస్ అంటే మీకు చిన్న చిన్న పార్టీస్ కి కొద్దిగా డిజైనర్ బ్లౌజ్ అయినా కుట్టించుకోగలిగితే చాలా హైలైట్ అవుతాం. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అవి yes మేడం. ఇందులో మనకు 5-6 కలర్స్ మన దగ్గర దొరుకుతుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకు 7,500 రూపీస్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది. సో 7,500 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. బనారస్ పట్టు మేడం, హ్యాండ్లూమ్ పట్టు మీద వస్తుంది మేడం. చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ మేడం. యాక్చువల్లీ ఇది బనారస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మేడం ఈ ఐటమ్. దీనికి వచ్చేసి కూడా పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. అందులో కూడా చిన్న సెల్ఫ్ లైన్ లాగా ఇచ్చేస్తున్నారు, డిజైన్ చేస్తున్నారు. శారీ మొత్తం ఏంటంటే ఒక చిన్న బుట్టి స్టైల్ అంతా వెళ్తుంది మేడం. ఇది కంప్లీట్ మనకు థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేస్తారు మేడం. ఇదంతా థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది అనమాట. చాలా మీకు దూరంగా లుక్ ఎట్లా ఉంటుంది, ప్రింటెడ్ లాగా ఉంటుంది మేడం. బట్ థ్రెడ్ వీవింగ్ డిజైన్ లాగా చేస్తున్నారు అనమాట. దీనికి కింద అనేది చాలా హైలైట్ చేస్తారు. మంచి ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఇదే డిజైన్ అనేది మనకి కంటిన్యూషన్ వెళ్తుంది. సేమ్ బార్డర్ కూడా సేమ్ అలాగే కంటిన్యూషన్ అవుతుంది. ఓకే. పళ్ళుకి వచ్చేటప్పటికి పళ్ళు కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు మేడం. మంచి ఇంగ్లీష్ కలర్ కి మెరూన్ కలర్ తోటి డిజైన్ చేశారు మేడం. చాలా డిఫరెంట్ గా క్రియేట్ ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం. సో శారీ అంతా ఆబ్వియస్ గా మనం చాలా హెవీగా తీసుకున్నాం కాబట్టి మంచి చిన్నగా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే శారీ చాలా హైలైట్ అవుతుంది మేడం. అండ్ దీని కాస్ట్ 4,200 రూపీస్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. 4,200 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఈ ప్రోగ్రామ్ లో మేము చూపించే ప్రతిసారి మీకు వాట్సాప్ లో పెడతాం మేడం. మీరు ఏదైతే నచ్చిందంటే మాకు 3 వాట్సాప్ కానీ పెట్టుకోగలిగితే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ శారీ చూసేద్దామా. మంచి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మేడం. చాలా బాగుంటుంది. మంచి హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ మేడం. ఇది చాలా బాగుంటుంది. పైన మంచి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి రెడ్డిష్ కలర్ లాగా తీసుకున్నాం. మంచి పింక్ కలర్ కూడా డిజైన్ చేస్తున్నాం. ఒక బార్డర్ లోనే 2 టైప్ ఆఫ్ బార్డర్ వస్తుంది. శారీ మొత్తం కూడా మంచి రెడ్ కలర్ టిష్యూ మీద డాలర్ బుటీ అనేది ఇస్తున్నారు మేడం. మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ డాలర్ బుటీ స్టైల్ ఇచ్చేస్తున్నారు. చాలా లైట్ వెయిట్ వస్తుంది. షైనింగ్ చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ కింద బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ మీద డిజైన్ చేస్తున్నాం. ఆరెంజ్ రెడ్ లాగా వచ్చేటప్పటికి గ్రీన్ అనేది హైలైట్ చేస్తాం మేడం. సేమ్ బార్డర్ కూడా కడ్డీ బార్డర్ పెద్దది ఇచ్చేస్తున్నాం. సో ఈ గ్రీన్ కలర్ లో కూడా సిల్వర్ బుటీ డాలర్ బుటీ వచ్చేటప్పటికి చాలా హెవీగా వస్తుంది సారీ. సో పళ్ళు కూడా మనం ఇలా డిజైన్ చేస్తాం. మంచి కడ్డీ బార్డర్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ తోటి డాలర్స్ బుటీ స్టైల్లో ఇచ్చేస్తాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం. సో బ్లౌజ్ మనం టిష్యూలోనే ప్లెయిన్ తీసుకొని బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇందులో 2-3 కలర్స్ మనకు దొరుకుతుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 3,750 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. సో 3,750 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బ్లూ కలర్ మేడం. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నాము. ఈ సారీ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. కాటన్ కోట ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి కూడా పైన మంచి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేస్తున్నాము. పైన వచ్చి ఒక చిన్న పింక్ కలర్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. శారీ కింద ఏంటంటే బుట్టి స్టైల్ వస్తుంది. స్మాల్ బుట్టీతో పింక్ కలర్ కాంట్రాస్ట్ బుట్టి ఇస్తున్నాం. కిందకి అనేది దీనికి చాలా హైలైట్ చేస్తాం మేడం. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కి మంచి పింక్ కలర్ తోటి డిజైన్ చేసాం అనమాట. మంచి పింక్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్. మంచి ఒక కొమ్మలాగా చెట్టులాగా వచ్చేసేసి లీఫ్ డిజైన్ అనేది చాలా డిజైన్ గా క్రియేట్ చేశారు. మొత్తం పింక్ కలర్ మీద ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ లాగా వచ్చేసేస్తుంది. చాలా హైలైట్ గా ఉంటుంది. శారీ కింద బార్డర్ చాలా హైలైట్ అనమాట. సేమ్ గోల్డ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. స్టార్టింగ్ పళ్ళు దగ్గర నుంచి అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి సెపరేట్ పళ్ళు అని ఏముండదు. మనకి ఇదే హెవీ బార్డర్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఓకే. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి చాలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. ఇలా డిజైనర్ బ్లౌజ్ మనకి కంప్లీట్ డిజైనర్ వేర్ ఇస్తున్నారు. ఇందులో కూడా మనం పింక్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ డిజైన్ ఒకటి ఆఫ్ డిజైన్ ఒకటి ఇచ్చాం అనమాట. సో ఎట్లా కావాలంటే ప్యాటర్న్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ గా దొరుకుతుంది మేడం. ఓకే అండి. అండ్ దీని కాస్ట్ మనకు 2,050 రూపీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. 2,050 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు బార్డర్ అంతా హైలైట్ అయిపోయింది కాబట్టి కడితే ఇంకా మనకు అందంగా కనిపిస్తుంది. సో వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కట్ చేద్దాం. సో
వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే పింక్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకంతా కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఫినిషింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ అవుట్లైన్ అనేది ఉంటుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి అంతా కూడా బేబీ పింక్ కలర్లోనే కంటిన్యూ అవుతూ కింద బార్డర్ డిజైన్ అనేది చాలా హెవీగా డిజైన్ చేశారు. సో పింక్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని అండ్ దాంట్లో మనకి గోల్డ్ ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ చేస్తూ బార్డర్ అనేది ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బార్డర్ టైప్లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే గోల్డ్ కడ్డీ బార్డర్ ఉందో అదే కడ్డీ బార్డర్ మనకి కంటిన్యూ అవుతూ ఫినిషింగ్ కూడా మనకి గ్రీన్ కలర్తో ఫినిషింగ్ వస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మధ్య మధ్యలో కూడా మనకి ప్లెయిన్గా కాకుండా చిన్న గ్రీన్ కలర్ బుటీస్ అనేది హైలైట్ అవుతుంది. సో ఫ్రిల్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం అంతా హాఫ్ బేబీ పింక్ ఉంటుంది అండ్ ఇంకో హాఫ్ చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ డాట్స్ అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి గోల్డ్ కలర్తో మనకి బంచెస్, లీఫ్ బంచెస్ అండ్ ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ అవుతూ కింద గ్రీన్ అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కూడా టాప్ నుంచి బాటమ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ ప్రిఫర్ చేసినా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. రెడ్ అండ్ వైలెట్ కలర్ తోటి డిజైన్ చేశారు మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మీద డిజైన్ చేశారు మేడం. మంచి లతల్లాగా డిజైన్ లాగా చేసి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. మిర్రర్ వర్క్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. మంచి బేబీ పింక్ కి చిన్న బుట్టి, ఒకటి పెద్ద బుట్టి డిజైన్ చేశారు. అండ్ చిన్న బుట్టిలో మనకు ఒక బాక్స్ టైప్ ఇచ్చి గోల్డ్ తో హైలైట్ చేశారు మేడం. సో కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ ఇలాగే ఇస్తుంది మేడం. సేమ్ డిజైన్ లతల్ మంచి బేబీ పింక్ కలర్ కి రెడ్ కలర్ అండ్ వైలెట్ కలర్ తోటి డిజైన్ చేశారు. సారీ కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. మిర్రర్ వర్క్ అండ్ డిజైన్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. సో పళ్ళుకి వచ్చేటప్పటికి సింపుల్ ఫినిషింగ్ ఇచ్చారు, బ్లూ అండ్ రెడ్ తో ఫినిషింగ్ చేసేసారు. సో మన బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ బుటీస్ కంటిన్యూషన్ చేసేసారు. ఓకే, చాలా రిచ్ లుక్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ సారీ, చాలా లైట్ వెయిట్ అండ్ చాలా మందికి కలర్ కూడా ఇష్టం. బేబీ పింక్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి, ఈవినింగ్ టైం చిన్న వాటికి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో మనకు 3 కలర్స్ మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఓకే అండి. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 1100 రూపీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 1100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బాగల్పూరి సిల్క్ లో ప్రింటెడ్ స్టైల్ మేడం. చాలా ఫ్లోరల్ బాగుంటుంది. లేటెస్ట్ ఇప్పుడు ట్రెండ్ మేడం, చాలా బాగుంటుంది. దీనికి కూడా ఏంటంటే పైన ఒక రెడ్ కలర్ తోటి జూట్ ప్యాచ్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. కొద్దిగా అవుట్లైన్ కూడా మనం వైట్ కలర్ తో ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ షేడెడ్ మీద వెళ్తుంది మేడం. మంచి బ్రౌన్ కలర్ లాగా వచ్చి పింక్ కలర్ లాగా వస్తుంది. మళ్ళీ కిందకి వచ్చేవాడికి పింక్ కలర్ అనేది హెవీ చేస్తారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ మీద అలాగే వెళ్తుంది. సో మనకి రెడ్ కలర్ ప్యాచ్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ మిడిల్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బార్డర్ కొంత వచ్చేవాడికి మనకి పింక్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. మంచి పింక్ కలర్ మీద తీసుకొని మంచి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశాను. ఓకే, బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాను. రెడ్ కలర్ తో డిజైన్ చేశాను. ఇచ్చేసి చిన్న ప్యాచ్ అనేది ఇస్తున్నాను. అండ్ ఇందులో మనకి ప్రింట్స్ అవి అవైలబుల్ ఉంటాయి. yes మేడం, దీనిలో డిఫరెంట్ ప్రింట్స్ మనకి అవైలబుల్ గా దొరుకుతాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 750 రూపీస్ లో దొరుకుతుంది. సో ఓన్లీ 750 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. మీరు చెప్పినట్టు చక్కగా రెగ్యులర్ వేర్ కి చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ వేర్ లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైనర్ స్టైల్ అని చెప్పొచ్చు. చాలా రీజనబుల్ గా కూడా ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? బనారస్ లో యాంటిక్ స్టైల్ అని చెప్తారు. ఇది కూడా మంచి ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే పైన మొత్తం ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. మంచి కలర్, ఇంగ్లీష్ కలర్ మేడం, బ్రౌన్ కలర్ మీద యాంటిక్ బూటీ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. మంచి లీవ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది పైన బుట్టి అంతా ఇలాగే ఉంటుంది మేడం. కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేస్తారు మేడం. ఈ పెద్ద లీఫ్ డిజైన్ అనేది తీసుకుని బార్డర్ మీద పెద్ద లీఫ్ డిజైన్ లాగా తీసుకుని సేమ్ బార్డర్ మీద కంటిన్యూషన్ చేశారు. షైనింగ్ లాగా వస్తుంది, లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్, మంచి షైనింగ్ అండ్ మంచి కలర్ కూడా చాలా బాగుంది. యాంటిక్ స్టైల్ లాగా వస్తుంది ఇది. సో దీనికి పళ్ళు కూడా మనం ఇలా డిజైన్ చేస్తారు మేడం. మంచి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి లీఫ్ డిజైన్ అనేది పెద్దగా డిజైన్ చేశారు. సో బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ డిజైన్ తీసుకున్నాం. ప్లెయిన్, ఇది కూడా మంచి షేడెడ్ లో ఉంది కాబట్టి సింపుల్ గా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. లేదా గోల్డ్ కలర్ ఇలా డిఫరెంట్ గా ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 3100 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 3100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది మంచి బనారస్ పట్టు మీద, హ్యాండ్లూమ్ పట్టు మీద వస్తుంది అనమాట. దీని స్పెషల్ ఏంటంటే మేడం, మంచి బ్లూ కలర్ కి పింక్ కలర్ డిజైన్ చేస్తారు మేడం. అందులో కూడా ఏంటంటే ఒక క్రాస్ డిజైన్ లాగా తీసుకొని చిన్న టెంపుల్ వర్క్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం కూడా మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఇది కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది మేడం. అందులో కూడా మళ్ళీ బుటీస్ జరీ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నారు మిడిల్ లో వచ్చేప్పటికి. సారీ మొత్తం ఒక లతల్ లాగా డిజైన్ వెళ్తుంది. దాని మీద ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తున్నారు. సారీ మొత్తం కంటిన్యూషన్ ఇలా వెళ్తుంది మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. కింద బార్డర్ మాత్రము దీన్ని జరీతో ఇస్తారు మేడం. ఇదంతా మళ్ళీ థ్రెడ్ వర్క్ తో చేస్తారు. కింద బార్డర్ వచ్చేటప్పుడు జరీ వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇది బార్డర్ మీద వస్తుంది అనమాట. సేమ్ బార్డర్ కూడా మళ్ళీ కంటిన్యూషన్ ఇలాగే ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం కూడా మేడం స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ పట్టు ఇలాగే ఉంటుంది అండ్ హెవీ డిజైన్ కూడా కంటిన్యూషన్ అవుతుంది మేడం. చాలా మంది అంటే థ్రెడ్ వర్క్ ఇది ఫుల్ వచ్చింది కదా, చాలా వెయిట్ ఏమో అనిపిస్తుంది, బట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది. పళ్ళు కూడా మన చిన్న లైన్స్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నారు అనమాట. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం. సో
సో బ్లౌజ్ కూడా మనకి పింక్ అండ్ బ్లూ షేడెడ్ లోనే వచ్చేస్తుంది మంచి pink. అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ కంటిన్యూ అవుతుంది. చేస్తున్నారు. ఓకే సో ముఖ్యంగా చాలా మెటీరియల్ డిఫరెంట్ కూడా గా చాలా ఉంటుంది. సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకు 5600 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే 5600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ మంచి కాటన్ కోటా ఫ్యాబ్రిక్ మేడం. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్ కి డార్క్ కలర్ ఆరెంజ్ ప్యాచ్ అనేది చేస్తున్నాం. ఇది కూడా మంచి వైట్ కలర్ మీద ప్రింట్ బ్లాక్ ప్రింట్ అనేది ఒక ప్యాచ్ చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే పైన పార్ట్ వచ్చేది ప్లెయిన్ లాగా వస్తుంది మేడం. రిమైనింగ్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఇట్లా యాష్ అండ్ డిజైన్ మీద ఒక 2-3 డిజైన్ వేరియేషన్స్ తీసుకొని హాఫ్ నుంచి కంటిన్యూషన్ చేశారు మేడం. మంచి సేమ్ ప్యాచ్ అనేది ఇచ్చేస్తున్నాం. యాష్ కలర్ ఇస్తున్నాం, మళ్ళీ సేమ్ ప్యాచ్ అండ్ ఇక్కడ ప్రింటెడ్ డిజైన్ అనేది ఇస్తున్నాం. సేమ్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ డిజైన్ చేస్తున్నాం, మళ్ళీ బ్లాక్ వస్తుంది. ఒక్క బార్డర్ లోనే మీకు 4 డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. సేమ్ కింద బార్డర్ కూడా ఆరెంజ్ కలర్ తోటి చేశారు, ఫినిషింగ్ చేశారు మేడం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది మేడం. అండ్ సారీ మనకి స్టార్టింగ్ నుంచి ఇదే డిజైన్ ఉంటుంది కాబట్టి సెపరేట్ గా పళ్ళు అంటూ ఏం రాదు మేడం దీనికి. సో బ్లౌజ్ వచ్చేటప్పుడు మంచి ఆరెంజ్ కలర్ డిజైన్ అనేది మనం ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో మన బార్డర్స్ లో ఏదైతే ఇది ఉందో ప్యాచ్ అదే మనం బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 1050 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే ఓన్లీ 1050 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి జూట్ డిజైన్ తీసుకున్నాం మేడం. దీని సారీ స్పెషల్ ఏంటంటే పైన వచ్చి రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ ప్యాచ్ చేస్తున్నాం మేడం. కొద్దిగా బ్లాక్ కలర్ మీద డిజైన్ లాగా చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి జూట్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ అనేది చేస్తున్నాం అనమాట. మంచి జూట్ కలర్ మీద పింక్ వచ్చేటప్పుడు చాలా హైలైట్ గా ఉంటుంది మేడం. సో కింద ప్యాచ్కి వచ్చేటప్పటికి మంచి బ్లాక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అనేది చేస్తున్నాం మేడం. ఇదంతా మళ్ళీ బనారస్ నెట్టెడ్ డిజైన్ చేస్తున్నారు అనమాట. సో 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా వస్తుంది మేడం. ఇది మళ్ళీ సేమ్ బార్డర్ కింద కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. సారీ కూడా ఏంటంటే కంప్లీట్ ఓవరాల్ మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి పళ్ళు అంటే స్పెషల్ గా ఏం రాదు, ఎందుకంటే మనకి డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి. బ్లౌజ్ అనేది మంచి ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే సో మనం బార్డర్ లో ఏదైతే ఫ్లోరల్ తీసుకున్నామో దాంతోనే హైలైట్ చేసాం బ్లౌజ్. ఇందులో కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ ఉన్నాయా? yes మేడం. ఇందులో మనకు 2-3 కలర్స్ మనకు దొరుకుతుంది. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1375 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే 1375 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ చందేరి మీద వస్తుంది మేడం. ఇది మళ్ళీ కాటన్ మీద ప్యూర్ లో వస్తుంది అనమాట. దీని కూడా పైన ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాను మేడం. సారీ మొత్తం ఏంటంటే ప్రింటెడ్ స్టైల్ లాగా వెళ్తుంది మేడం. ఇదంతా నిలువు డిజైన్ లాగా వస్తుంది మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే టెంపుల్ బార్డర్ అనేది పెద్దగా డిజైన్ చేస్తాను మేడం. మంచి గ్రీన్ కలర్ మీద ఈ జరీ గోల్డ్ కలర్ తోటి పెద్ద టెంపుల్ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ ఉంటుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది, ప్రింటెడ్ స్టైల్ వెళ్తుంది. సో మనం పళ్ళుకి వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ మనం గ్రీన్ లోనే హైలైట్ చేస్తాం, మంచి ఫ్లవర్ డిజైన్ లాగా చేసాము. బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సన్న స్మాల్ ప్రింటెడ్ లాగా బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి ట్రయాంగిల్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ కలర్స్ అండ్ ప్రింట్స్ కూడా డిజైనర్ పీస్ మేడం. ఓన్లీ వన్ కలర్ మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఓకే అండ్ ఇందులో ప్రింట్స్ మనకి కాటన్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఈ సారీ దీని కాస్ట్ మనకి 1150 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే 1150 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చాలా డిజైనర్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మేడం. మంచి ప్యూర్ చందేరి మేడం, బనారస్ చందేరి అంటారు. దీనికి వచ్చేసి మంచి యాష్ కలర్ మీద పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లాగా బార్డర్ తీసుకున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న చిన్న బుట్టి స్టైల్ లాగా వస్తుంది. గ్రే మీద బుట్టి స్టైల్ లాగా వస్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది, పింక్ అండ్ పీచ్ వస్తుంది. సారీ అంతా షోల్డర్ పార్ట్ అంతా మీకు చందేరి బుట్టి స్టైల్ లాగా వెళ్తుంది మేడం. మన కుచ్చెల పార్ట్కి వచ్చేటప్పటికి లంగావణి స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి మొత్తం గ్రే అండ్ బ్లాక్ చెక్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ బార్డర్ బ్రౌన్ అండ్ పింక్ వస్తుంది, చేంజ్ అయిపోతుంది. ఓన్లీ రిమైనింగ్ కుచ్చెల పార్ట్ వరకు ఆ చెక్స్ డిజైన్ అనేది వస్తుంది మేడం. సో రిమైనింగ్ అంతా సేమ్ బుట్టి స్టైల్ సేమ్ కంటిన్యూషన్ అవుతుంది. పళ్ళు కూడా మనకి ఆల్మోస్ట్ చెక్ డిజైన్ లాగా ఇచ్చేస్తుంది. సేమ్ ఇలాగే పళ్ళు కూడా ఇట్లా ఇచ్చేస్తుంది. ఫ్రిల్స్ లో చెక్స్ తీసుకున్నాం కాబట్టి చెక్స్, బ్లౌజ్ కూడా చెక్స్ డిజైన్ లాగా తీసుకున్నాం. చెక్స్ హైలైట్ మెయిన్ కలర్ కాంబినేషన్ దీనికి చాలా హైలైట్ అండి. కలర్ కాంబినేషన్ హైలైట్ అండ్ డిజైన్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 1900 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే 1900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు రెగ్యులర్ వేర్, పట్టు, ఫ్యాన్సీలో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటారు. అంటిల్ దెన్ బై బై.